కారణం ప్రతిష్ట. ఈరోజు ప్రతిష్ఠించబడిన వాళ్ళ వ్యక్తి ఎలా ఉండాలి? ప్రతిష్ఠించినవాడు దేనికని ఉంటాడా? ప్రతిష్ఠించబడిన తర్వాత ఏలి ఏలి మా అమ్మ కావాలని అడిగాడా? ఏమైంది అక్కడ? ప్రతిష్ట. ఈరోజు మన బిడ్డలు దేనికోసం మంగళారుస్తున్నావు? ప్రతిష్ఠించబడ్డావా నువ్వు? ప్రతిష్ఠించబడిన వాడు ఎలా ఉంటాడు? ఇదిగో మీ దాసుల్లో ఉంటాడు. లొంగడు తల్లికి, వీడి తండ్రికి లొంగడు, వీడి భార్యకి, భర్తకి, బిడ్డలకి, ఎవరికి లొంగడు వీడు? క్రీస్తుకే. వాక్యము కాళ్ళు పట్టుకుంటుంది, జుట్టు పట్టుకుంటే జుట్టు నరికేస్తుంది అంతే వాక్యం. కనుక ప్రతిష్ఠించిన వాడు వెనక్కి వెళ్తాడా? వెళ్ళాడా? సమయాలు ప్రతిష్ఠించాను, అయ్యా ఆ రోజు ఏమో అనుకోని ప్రతిష్ఠించాను, కానీ బిడ్డలు లేకపోతే నేను ఉండలేను అన్నదండి. వచ్చి కన్నీరు కాచిందా? కాచలేదు సుమా. ప్రతిష్ట. ఎందుకంటే ఆ 4 సంవత్సరంలోనే బిడ్డను పెంచేటప్పుడే బిడ్డ మీద ఏం వదులుకుంది? మమకారాన్ని, ప్రేమను వదులుకుంది. బాధ్యతను మాత్రము నిలిచి ఉంది. ప్రేమను వదిలింది, మమకారాన్ని వదిలి. ఎందుకంటే ఈ ప్రేమ, ఈ మమకారాలు ఉంటే ఎలకన్నా బిడ్డను చూసొద్దాంపా, ఎట్లా కళ్ళని తిరుగుతాడు రాత్రి అంతా కళ్ళకి. ఎందుకు వస్తాడండి? ఒకసారి ప్రతిష్ఠిస్తే బిడ్డ కళ్ళలోకి వస్తాడా? ప్రతిష్ఠిస్తే వస్తాడా? వస్తున్నాడంటే నీ ప్రతిష్ట అబద్ధం, వస్తున్నాడంటే నీ ప్రతిష్ట మోసం, నువ్వు తీసుకున్న తీర్మానం మోసం. లోకంలో వాళ్ళు గుర్తుకొస్తానంటే నీ ప్రతిష్ట అబద్ధం, స్నేహితులు గుర్తుకొస్తానంటే నీ ప్రతిష్ట మోసం. ప్రతిష్ట అంటే ప్రాణం. ఏమల్లి అవసరం. ఎక్కడైనా తేడాగా ఎక్కువ చెప్తాడు, చంపేస్తాడు. ప్రభు నమ్మకమైన పర్లేదు, సాగుతుందా చెప్పు, నన్ను ఎక్కడ చేస్తావు? ఎవడరా నువ్వు? చంపుతాడా? అదేరా నా వాగ్దానం, అదేరా నా తీర్మానము, అదే నా దేవుడు నాకు ఇచ్చిన బహుమానం. రా